ఇచ్చినటువంటి సుభాష్ పత్రి సార్కి, నాకు ప్రతిరోజు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నటువంటి తటవర్తి వీరరాఘవ సార్కి, రాజలక్ష్మి గారికి, ఇక్కడికి వచ్చిన ఆత్మభక్తులందరికీ నమస్కారం అండి. నా పేరు ధనలక్ష్మి. మరి ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ ఏంటంటే, రాజలక్ష్మి అమ్మ రాసినటువంటి జ్ఞానమాల అనే బుక్ నుండి ఆనంద స్థితిలో జీవించాలంటే అనే టాపిక్. ఆనంద స్థితిలో జీవించాలంటే మరి నిజంగా మనందరికీ ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు ప్రతి చిన్నదానికి దుఃఖపడుతూ ఉన్నాం. కానీ గురువు వచ్చి నువ్వు దేహం కాదు ఆత్మ, నువ్వే ఆనంద స్వరూపుడివి అని చెప్పారు. మరి మనం ఆనంద స్వరూపులమైనప్పుడు ఎందుకు ఇంకా దుఃఖంలో జీవిస్తున్నాం? ఈ మార్గంలోకి వచ్చాక కూడా ఎందుకు దుఃఖంలో జీవిస్తున్నామంటే, మనసుకుండే అవలక్షణాలతో జీవించడం వల్లే ఇంత దుఃఖం కలుగుతుంది. కనుక మనం అందరం కూడా ఆత్మ అని తెలుసుకుంటే సరిపోదు, ఆత్మ అన్నట్టుగా జీవించగలగాలి, ఆత్మ యొక్క లక్షణాలతో జీవించగలగాలి. మనకి పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, అక్కర్లేనివి వదిలితే కానీ కావాల్సినవి రావు అని. మనలో ఉన్న అక్కర్లేని మనసుకుండే లక్షణాలు వదిలితే తప్ప ఆత్మకుండే గొప్ప లక్షణాలతో మనం జీవించలేమట. కనుక ఆత్మ యొక్క ప్రాముఖ్యం తగ్గించాలంటే మనకి పత్రిక చెప్పింది శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఆత్మ యొక్క ప్రాముఖ్యం పెంచుకోవాలి, మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గించుకోవాలి. మనోస్థితి నుంచి ఆత్మస్థితిలోకి మనం రావాలి. అప్పుడే ఈ భూమి మీద మానవ జన్మ తీసుకున్న మనం ఆనంద స్వరూపులమైన మనం ఆనందంగా జీవించగలుగుతాం. మరి వేదాల్లో కూడా ఒక మాట చెప్తూ ఉంటారు, త్యాగేన అమృతస్య, త్యాగేన అమృతస్య. మన జీవితంలో కొన్ని త్యాగం చేస్తేనే అమృత తత్వాన్ని పొందుతామట. అంటే కొన్ని త్యాగం చేస్తే, అక్కర్లేనివి త్యాగం చేస్తే మనం ఆనంద స్థితిలో జీవించగలుగుతామట. ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం గొప్పగా ఎదగాలి అంటే తొలి మెట్టు సేవ అయితే, రెండో మెట్టు త్యాగం. సేవ, త్యాగం. కనుక మనం సేవ చేస్తున్నాం, ఎంతో కొంత త్యాగం కూడా చేయాలి. అక్కర్లేని లక్షణాలు మనం త్యాగం చేయాలి. మరి ఏ త్యాగం చేస్తే, ఏ వదులుకుంటే మనం ఆనందంగా జీవిస్తామో ఈరోజు మనం తెలుసుకుందాం.